రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే కాంగ్రెస్ తరపున ఎక్కువ ఎంపీలను గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీఆర్ఎస్ బీజేపీలు విఫలమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కాకముందే ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా చేశారని, ఇప్పుడు నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని కూడా అంటున్న పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు మార్పు కోరుకొని గెలిపించారు. ఇలా సేమ్ అటువంటి వాతావరణమే దేశవ్యాప్తంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉండడమే కాకుండా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన పట్ల, ఇండియా కూటమి పట్ల కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల లోపల ప్రజలు తప్పకుండా మార్పు కోరుకుంటారు. ఇక్కడ కూడా మీరు చూసిన 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి ఇలా అభ్యర్థి. ఆనాడంటే ఒక హిందుగాళ్ళు బొందుగాలని ఒక మాట మీద ఎన్నికల ఎజెండా చేసుకొని గెలిచినాడు. ఇవాళ ఆనాడు 7 శాసనసభ్యులు మొత్తం స్థానిక సంస్థలు ఆయన దగ్గర ఉండి కూడా గెలవలేదు ఆయన వినోద్ కుమార్. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇచ్చిన అధికారము, ప్రజలకు చేస్తున్న ఆలోచన దృష్టిలో మేము టీఆర్ఎస్ లాగా కేంద్ర నిధులు వద్దంటలేము. కేంద్ర నిధులు కూడా రావాలి కాబట్టి ఫెడరల్ సిస్టంలో అక్కడ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడతారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రయోజనాలు, విభజన హామీలు అమలు చేయకుండా ఒక నిధులు తీసుకురాని టీఆర్ఎస్ బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తుంది అనేది ప్రశ్న. ఈ బడ్జెట్లో కూడా కనీసం మీకు తెలుసు కదా, ఉదాహరణ మన లోక్సభనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. 5 ఏళ్ళు ఎంపీ వినోద్ కుమార్, 5 ఏళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్, 10 ఏళ్ళు ఈ నియోజకవర్గానికి చేసింది ఏంది? దాని తర్వాత 5 ఏళ్ళు బండి సంజయ్ గారు ఉన్నారు. అరే 2 రోజుల తిరుపతి రైలు 3వ రోజు పెంచలేకపోతారు, కొత్త దర్శి పక్కన పెట్టి. దాని తదుపరి ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. డెవలప్మెంట్ ఒకటే కాదు, ఊరికే మాటలకు పరిమితమై ప్రజలకు అందుబాటులో లేకుండా చేసినని ప్రజలు తప్పకుండా గమనిస్తారు. నిధుల మీద అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా సవాళ్లు విసురుకుంటున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ కానీ లేదా రాష్ట్రంలో ఇతర అనేక ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఏమేం చేశాము అని. సో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? ఏం చెప్పాడు ఓట్లు అడగబోతోంది? అరే వాళ్ళు చేసింది చూపెట్టు, అటుగానే దృష్టి మన 2వ 3వ స్థానం కొట్లాడుకుంటుంటే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాం మేము? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 2014 దాకా చెప్పిన మాటలను అమలు చేసినాం, ఇంక్లూడింగ్ తెలంగాణ ఏర్పాటుతో పాటుగా. ఇలా మా మీద విశ్వాసం ఉంది. మీరు చెప్పిన మాటలు అమలు చేయలే, చెప్పిన మాటలకు సంబంధించి ఇబ్బంది ఉంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ఉంటుంది. మేము ఇలా కేంద్రం నుంచి నిధులు కోరుకునేటువంటి పార్టీ రాష్ట్రంలో కాబట్టి తప్పకుండా మాకు బలం అక్కడ ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు అమలు కావాలంటే 6 గ్యారెంటీలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల వరకు వాటిని పూర్తిగా కాకపోయినా కనీసం కొద్దిగానన్నా అమలు చేసే అవకాశం ఉందంటారు. కనీసం ఇవాళ 3వ తారీఖు 2 నెలలు కరెక్ట్ అయింది ఫలితాలు వచ్చి. ఎందుకు అంత అసహనం ప్రతిపక్షాలకు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ప్రభుత్వాన్ని కూలుస్తాం, మారుస్తాం, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఎన్ని రోజులు ఉంటారు, లోక్సభ ఎన్నికల లోపల చేస్తారా చేయరా? మేము చెప్పిందే 100 రోజుల గడువు. 420 కాలంటారు, 4 రోజులు, ఒక నెల రోజుల లోపలనే. మీకేమో ప్రభుత్వం 4-5 ఏళ్ళు కూడా మేము చిన్న కూనలం, పసి కూనలం, ఇప్పుడు నడుస్తున్నాం కానీ మీరు అనొచ్చు. మేము వచ్చేటప్పటికే మాకు బాధనా? అంత అసహనం గురికాకండి. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళారు, ఓపిక పట్టమని చెప్తున్నాం, అన్ని అమలు చేస్తాం. అంటే హామీల అమలులో చేతులెత్తేస్తోంది కాంగ్రెస్ అన్నట్టు కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ నేతల కామెంట్స్ని ఎట్లా చూస్తారు? డబుల్ బెడ్రూమ్లు ఏవి, నిరుద్యోగ భృతి ఏది, దళితుల 3 ఎకరాలు ఏవి, లేకపోతే నిరుద్యోగ సమస్య పరిష్కారం ఎక్కడ? అనేకమైన హామీలు అమలు చేసి టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడదా? సో మొత్తంగా హామీల అమలుకు కేంద్రంలో తెలంగాణ నుంచి ఎక్కువ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తేనే బాగుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.